శారద న్యూస్ పేపర్ చదువుతుండగా అత్తయ్య అది నిన్నటి న్యూస్ పేపర్ కదా. అవును అనామిక, ఇప్పుడేంటి? నిన్నటిదెందుకు అత్తయ్య, ఈరోజు చదవచ్చు కదా. నిన్నటిది అయితే 5 రూపాయలు. అయినా ఒక రోజు తర్వాత విషయాలు తెలుసుకోవడంలో ప్రపంచానికి వచ్చే నష్టం లేదు. మరిదెక్కడిది? పక్కింటి పంకజం దగ్గర తీసుకున్నా. సరేగాని ఈరోజు వంటేం చేయమంటారు? ఎందుకు వంట? అదేంటత్తయ్య అలా అన్నారు? ఈరోజు ఏంటి? మంగళవారం. గుడిలో పులిహోర పెడతారు. అయితే కొంపతీసి. అవును, నేను వెళ్ళి తెస్తా. ఇంతలో కిరణ్ వచ్చాడు. ఏవండి, ఇంట్లో బియ్యం అయిపోయింది. నేను వెళ్ళి బస్తా తేనా? ఎందుకురా? నేను గుడికి వెళ్ళి పులిహోర తెస్తున్నా, ఆగండి. గుడినుంచా? అవును, అయినా నెల రోజుల ముందే కదా 5 కేజీల బియ్యం తెచ్చాను. ఏదో 50 కేజీలు తెచ్చినట్టు చెప్పారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు అనామిక, ఆఫీస్లో సింగపూర్కి ముగ్గురికి 3 టికెట్స్ బుక్ చేశారు. అవునా? అయితే మరి అత్తయ్యకి చెప్పారా? లేదు చెప్తే ఎంతయింది, ఎందుకు అనంటుంది. ఆఫీస్లో బుక్ చేశారు అన్నారుగా. బుక్ చేస్తాం అని చివరికి నన్నే డబ్బులివ్వమన్నారు. ఎంతయింది టికెట్కి? అమ్మా, అది ఫ్రీ అత్తయ్య, ఫ్రీగానే. కానీ ప్లేన్కి రేట్ ఎక్కువ కదా. ఫ్రీగానే తన ఫ్రెండ్స్ బుక్ చేశారంట. నిజమేనా? ఏంటత్తయ్య, నా మాట నమ్మకం లేదా? ఏవండి, మీరు ఫోన్ చేయండి. ఆ తర్వాత కిరణ్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టాడు. రమేష్, టికెట్స్ ఎవరు బుక్ చేశారు? మేమే కదరా బుక్ చేశాం ఆఫీస్లో. విన్నారా? సరే, వెళ్దాం. అనంతరం వారు చేరుకున్నారు. అబ్బా కిరణ్, వచ్చేటప్పుడు కూడా వాళ్ళనే బుక్ చేయమని. సరే అమ్మా. అయినా ఎందుకు ఈ ఖర్చులు? అనంతరం వారు చేరుకున్నారు. అత్తయ్య, ఆ బ్రిడ్జెక్కుదామా? అవును, బానే ఉంది. అవి మొత్తం 4007 మెట్లు. నీకెలా తెలుసమ్మా? నా ఫ్రెండ్ కూడా ఒకసారి వచ్చింది. టికెట్ తీసుకుందాం పదండి. బాబూ, టికెట్ ఎంత? 600 మేడం. ఏవండి, కొనండి, త్వరగా వెళ్దాం అత్తయ్య. ఆగు అనామిక. సిటీబాబు చూడటానికి రిచ్గా కనిపిస్తున్నాడది మనిషికి 200 చొప్పున. 600? మేడం, మనిషికి 600 మేడం. ఊరుకో, మనిషి 30 చొప్పున 90, 100 తీసుకో. ఆ ఊరమ్మ మీది. పోనీలే అని 10 పెంచితే. అత్తయ్య, నువ్వాగవే, నా ఫ్రెండ్ 100 పెట్టి ఎక్కిందంట. అయినా మనం నడుస్తూ ఎక్కుదాం పదండి, ఇవి పెట్లా, ఏం కాదు. మరియు వాళ్ళు అలా 10 నిమిషాలు నడిచారు. అమ్మో, అయ్యో, అయ్యో, వామ్మో, ఏమైంది నాకు? 4000 పెద్దేం కాదని 600 మనమే వెళ్దామని నడిచారు. నీకు బీపీ డౌన్ అయిందమ్మా. అవునా? పోనీలే, 1800 మిగిలాయి. మిగిలాయి. పిసినారితనంతో 1800 మిగిలాయి. ఇలా చూసి నేర్చుకోండి. దేనికి? 4 లక్షలు తగిలేడానికా? 10,000 ఏంటి? మీ హాస్పిటల్ బిల్లు. వామ్మో వామ్మో, 10,000? అమ్మా, 1800తో పోయేది 10,000కి తెచ్చావు. కాని నా ఫ్రెండ్ 100 అన్నదిరా. అబద్ధం చెప్పారేమో అత్తయ్య. నా ఫ్రెండ్ అబద్ధం చెప్పడు. 25 సంవత్సరాల క్రితం. చూడండి, ఈమెకి షుగర్ ఉంది, కాలు బాగా నొప్పించేశాయి, బ్లడ్ లెవెల్ తగ్గిపోయింది, నడుం పట్టేసింది. మొత్తం ఎక్స్ట్రా బిల్ 11,000. ఇదే ఈరోజు కథ. మీకీ కథ నచ్చుంటే వీడియోకు లైక్ చేసి మా సౌత్ ఇండియన్ టేల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆసక్తికరమైన తెలుగు కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.